నేను కర్సర్ ప్లేస్ చేస్తే మీకు అక్కడ టైం మీకు డేట్స్ చూడండి, డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. కింద వస్తుంది డేట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఉందిగా హైలో, ఇక్కడ నేను ఒక కర్సర్ ప్లేస్ చేసిన చూడండి, ఆ డేట్ చూడండి ఎంత ఉందో. 23. లో డేట్ వచ్చేసి 8th ఏప్రిల్, హై డేట్ వచ్చేసి 2025 లాస్ట్ ఇయర్లో. అంటే ఇక్కడ ఇది చూస్తే మీరు ఏమనుకుంటారు, డైలీ అనుకుంటే ఇదంతా డైలీ అనుకుంటారు కదా, డైలీ కాదు అది, డైలీ 0.25. నేనైతే 1% పెరిగితేనే ఎక్స్ వస్తుంది, లేకపోతే రాదు. టైం చూసారు అక్కడ డేటు ఎన్ని రోజులు వచ్చింది, అది ఈ కాలం 8వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా ఒకటే ప్లాట్ అయింది ఎక్స్. ఓకే, దాని సిఎన్టీ ఉంది ఇష్ట. సిఎన్టీ అంటే కౌంట్, అంటే 24 ఎక్స్లు ఉన్నాయి ఇక్కడ. నేను టెలిగ్రామ్లో అదే పోస్ట్ చేసిన, ఆప్షన్ కాల్ ఇచ్చినప్పుడు మీకు అది ఎంత పెద్దగా వచ్చింది, అది యాంకర్ కాలము, ఇక్కడే మనం తీసుకున్నాం ఆప్షను కాల్ అని చెప్పేసి అప్పుడు ఇచ్చిన. ఇదే అది ఎక్స్ప్లెనేషన్. అంటే ఇది ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇది కౌంట్, ఈ ఎక్స్ 24 ఉన్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లో డేట్, ఎల్ డేట్ ఉందా, ఇది 8th ఏప్రిల్ స్టార్ట్ అయింది. హై డేట్ వచ్చేసి 23rd ఏప్రిల్కి వచ్చింది. నేను పక్కన ఇంకో కర్సర్ చేస్తాడు, ఇది 25th రోజు కొంచెం పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ పెడుతున్నాడు అండి. 28th నుంచి మళ్ళీ 19th. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కదా లో డేట్ నుంచి హై డేట్, మొత్తం ఎక్స్ వచ్చిందా, ఎక్స్ కాలమే వచ్చిందా అండి? ఇదా మొత్తం ఆ రోజు డౌన్ ఫాల్ లేదా బిట్వీన్ డేస్ మొత్తం? ఒక రోజు కాదు, అది 10 రోజులు ఉంది. అది అదే 10 రోజులు మొత్తం బేరిష్ ఉంది అన్నమాట. ఇది మొత్తం అంతే బేరిష్ ఉంది. బుల్లిష్ బేరిష్ అంటే తెలుసుగా మీకు, బేరిష్ ఇది బుల్లిష్, పెరిగితే బుల్లిష్, ఇది బేరిష్. అంటే పుల్ బ్యాక్ వచ్చింది, ఇక్కడ ప్రైస్ కరెక్షన్ అయింది. ఎక్కడి నుంచి, ఇక్కడ డిబిఎస్ డిటిబి అని చెప్తా నేను. ఇది ప్రైస్ వచ్చేసి మీకు లో వచ్చేసి 1812 నుంచి 1592 వరకు కరెక్ట్ అయింది. అంటే 1800 నుంచి దగ్గర 1500 వరకు కరెక్ట్ అయింది. ఇది ఎన్ని రోజులు డ్యూరేషన్ వచ్చేసి 27 to 1 month గ్యాప్ ఉంది అన్నది. 1 month గ్యాప్ ఉంది కదా, 1 month ఇంత పడ్డది. అదే మీకు క్యాండిల్ స్టిక్స్ చూపించాలా, చూడండి. ఇది డైలీ క్యాండిల్ కదా, ఇది డే, ఇది డే, ఇది డే, ఇది డే, ఇది డే, ఇది డే, ఇవన్నీ డే. ఇప్పుడు మీ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది. ఇప్పుడు నిన్న ఏప్రిల్ మీరు ఎక్కడ చూసారు, 2025 కదా, ఆ ప్రైస్ రావడానికి ఇన్ని క్యాండిల్ ఉంటాయి చూడండి. ఇక్కడ నుంచి మీరు నేను నెల రోజులు చెప్పిన కదా, ఇక్కడ నుంచి ఇక్కడ పోయే వరకు కూడా ఇన్ని క్యాండిల్స్ ప్లాట్ అయినాయి, 1 day క్యాండిల్స్. ఇక్కడ మనం బిట్వీన్ ఆ డేట్స్ లో మనకి ఈజీగా పాయింట్ అండ్ ఫిగర్స్ లో ఈజీగా తెలిసిపోతుంది, ఈజీగా అర్థమవుతుంది. ప్రైస్ పెరుగుతూనే ఉంటుంది, మూమెంట్ అని తెలుస్తుంది నీకు, అప్ ఉందా డౌన్ ఉందా అని చెప్పేసి. అంటే మనకి ఎక్స్ కనిపించినప్పుడు మనకు ఇన్వెస్ట్ చేయాల్సిన టైం వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ గురించి అనుకో, బుల్లిష్ ఉన్నట్టు నేను చెప్తా, అది ఫిల్టర్ ఎట్లా వేయాలి, ఇన్వెస్ట్ బై సెల్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. నేను ప్యాటర్న్ అర్థం చేసుకోండి. అలా ప్యాటర్న్ అది అర్థం చెప్పించేది మనకి సెట్ వ్యూ చార్ట్ చూసుకోవడానికి మనకి. ఇప్పుడు ఇది వీక్లీ ఉందా, ఇంకో వీక్లీ, ఇది వారానికి ఉంది కదా, ఈ వీక్లీ క్యాండిల్ పెట్టిన అనుకోండి, ఇది ఒక వారం అంటే మండే నుంచి ఫ్రైడే ఎండ్కే ఇది ప్లాట్ అవుతుంది. అంతవరకు ఇది అవ్వదు. ఇది ఇట్లా పెట్టిన అనుకోండి, ఇప్పుడు లాస్ట్ ఇది ఉంది కదా, ఈ డేట్ చూడండి, 6th ఏప్రిల్ వచ్చింది కదా స్టార్ట్ అయ్యి, ఎక్కడ ఎండ్ అయింది అది, మొన్న ఈ డేట్ ఎండ్ అవుతుంది అది. సో వీక్లీ క్యాండిల్ ఇది. ఇక్కడ మీకు మళ్ళీ మంత్లీ పెడితే ఒక్కొక్క క్యాండిల్ మంత్లీ క్యాండిల్ ఇది చూడండి. ఇది 6th month, ఇది 7th month, ఇది 8th, 9th. ఇక్కడ టైం ఉంటుంది మీకు, ఒక్కొక్క క్యాండిల్ మీరు స్పెసిఫై చేస్తారు. క్వార్టర్లీ చేయొచ్చు, ఇయర్లీ కూడా చేయొచ్చు. ఇందులో డిఫైన్ ఎజ్లో సంవత్సరానికి ఒక క్యాండిల్ ఇది. పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లు నేను మార్చుతున్నాడు. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పాయింట్ అండ్ ఫిగర్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తున్నాడు. సో ఇట్లా వస్తుంది. ఇందులో మీకు రెండు కనిపిస్తుంది కదా, XO. దీన్ని ఏం చేసిన నేను, ఇది స్మాల్ క్యాప్ కాబట్టి డైలీ 1% పెట్టుకుంటాను, ఎందుకంటే మూమెంటం ఎక్కువ ఉంటుంది స్మాల్ క్యాప్కి.
సో డైలీ 1% పెరిగితేనే ఎక్స్ వస్తుంది, 1% తగ్గుతూనే ఓ వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందిగా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో. ఓకే అన్న, ఇది అర్థమైంది. ఇది 1% రివర్సల్ 3 అంటే 3, ఇది 1 into 3, 3% నెగిటివ్ అయితేనే ఈ ఓ వస్తుంది. 1 into 3 ఇక్కడ చూడండి. స్టాండర్డ్ అన్న అది లేదు, మనం చేంజ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను చేసిన, రిలయన్స్ పెడుతున్నా చూడండి, ఇది లార్జ్ క్యాప్ అనుకోండి. అంటే మూమెంట్ బట్టి మనము వీళ్ళు ఇచ్చినది ఏంటంటే లార్జ్ క్యాప్కి 0.25 పెట్టుకోండి అన్నాడు డైలీ. అంటే అంత పెరగదు కదా, నీకు మూమెంటం ఎంత ఉంటుంది, 0.25% మాత్రమే పెరిగింది అనుకోండి. ఇది చూడండి, ఇది ఎంత పెద్ద బేరిష్ కాలం చూసారా. ఈ కౌంట్ ఎంత అనుకోరు, 56 కౌంట్ ఉంది. అది జనవరి 6th నుంచి 27 జనవరి వరకు ప్రైస్ చూడండి ఎంత ఫాల్ అయిందో. ఇది నీకు క్యాండిల్ స్టిక్స్ లా కనిపిస్తుందా ఇట్లా? ఇది చాలా సింపుల్ ఉంటుంది. కన్సోలిడేటెడ్ వ్యూ అనుకోవచ్చా? కన్సోలిడేటెడ్ వ్యూ లాగా అనుకోవచ్చా దీన్ని? మొత్తం ఫాల్ అయిపోయింది. ఇది ఇక్కడ నువ్వు అసలు ఎంటరే కావద్దు. క్యాండిల్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఇది నాయిస్ ఉండదు, ఎందుకంటే ఇందులో ప్రైస్ మాత్రమే ఉంది, మీకు ఎక్కడ లేదు, విక్ లేదు, ఏం లేదు, ప్రైస్ మాత్రమే ఉంది. ఇది చూస్తే మీరు ఏమంటారు, ఇక్కడ ఎంటర్ కావాలని మీరు అడగరు నన్ను నెక్స్ట్ టైం. ఇది వస్తేనే ఎంటర్ అవుతారు మీరు. ఇంకొక డౌట్ అన్న, 0.25% ఇంటూ 3 ఉంది కదా, అవును. ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయాలి సెట్టింగ్స్ లో. ఇక్కడ మనకు 4 ఉన్నాయి అన్న, 0.05, 0.10, 0.15 అని. అవును, దాంట్లో మీరు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు అన్న? లాస్ట్ తీసుకోవాలని అది నేను టైం ఫ్రేమ్ ఉంది మనకు పీపీటీలో. టైం ఫ్రేమ్ డైలీ, వీక్లీ, మంత్లీ, ఇంట్రాడే. అందులో 4 అన్న. సో డైలీ ఎంత పెట్టుకోవాలి, స్టాండర్డ్ వీక్లీ ఎంత పెట్టుకోవాలి, స్టాక్స్కి ఎంత పెట్టాలో చెప్తా నేను. ఇక్కడ చూడండి, ఇది స్టాక్స్కి చెప్తున్నా నేను. 0.25% ఇంటూ 3 ఆటోమేటిక్ వస్తుంది, మనం ఏం సెట్ చేయని అవసరం లేదు. అది సాఫ్ట్వేర్ వాళ్ళు డిజైన్ చేసారు, డిఫైనేజ్ వాళ్ళు. నేను అందుకని డిఫైనేజ్ ఓపెన్ చేయమని, ఎందుకంటే మన కోర్ ఈ పీపీటీ నేను షేర్ చేస్తానండి. అంటే మీ రఫ్లో మీకు అర్థమయ్యే విధంగా మీరు రాసుకోండి, నేను ఇది షేర్ కూడా చేస్తాను. ఇంకోటి, మీరు నేర్చుకున్న స్ట్రాటజీలు కానీ, మీరు నేర్చుకున్న సెటప్స్ కానీ ఇంకోటి చెప్పకండి. మీరు కష్టపడి నేర్చుకుంటున్నారు ఇక్కడ డబ్బులు పెట్టి, ఓకే? మీ ఫ్రెండ్ అయినా సరే మీరు చూపియండి, మీరు చెప్పండి, కానీ మొత్తం సెటప్ చెప్పకండి, అప్పుడు మీ ఎడ్జ్ పోతుంది అక్కడ. ఇక్కడ డైలీ ఉంది కదా, 0.25 పెట్టండి నేను స్టాక్స్కి. మీడియం టర్మ్కి వీక్లీ క్యాండిల్ అయితే వీక్లీ సెటప్ చేస్తే 1%. ఇది లార్జ్ క్యాప్ చూస్తున్నా 3% లాంగ్ టర్మ్. ఇది మంత్లీ అనుకోండి. ఇది అంటే ఒక క్యాండిల్, ఇప్పుడు మంత్లీ క్యాండిల్ ఎట్లా చూసినాము, 3% పెడితే నీకు చార్ట్ చాలా తక్కువ అయిపోతుంది, ఇంకా కూడా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు నేను 3% పెట్టిన అనుకో రిలయన్స్, ఇంకో ఇట్లా కనిపిస్తుంది. అంటే డైలీ 3% పెరిగితేనే మీకు ఎక్స్ వస్తుంది, 3% డౌన్ అయితేనే నీకు ఓ వస్తుంది. సో లాంగ్ టర్మ్లో మీరు చార్ట్ చూడాలనుకోండి 3% పెట్టుకోండి డైలీలో. జనరల్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ 1000 రూపీస్ స్టాక్ ఉందండి ఫామ్, ఓకే ఓకే, ఇప్పుడు 3% డౌన్ ఫాల్ అవ్వాలని చెప్పి మనకి ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది కదా. అంటే 30 రూపీస్ డౌన్ అయ్యేదాకా ఈ రెడ్ సర్కిల్ రాదు కదా, రాదు కదా, రాదు. సో ఎప్పుడైతే 0.25 అంటే ఒక 2 రూపీస్ పెరిగినప్పుడు ఎక్స్ప్లాట్ అయితే అప్పుడు మనము ఇన్వెస్ట్ చేయడానికి అంతే. సో పర్సంటేజ్ నువ్వు ఏదైతే ఎంత సెలెక్ట్ చేస్తావో ఆ పర్సంటేజ్ ప్రైస్ పెరిగితేనే ఇక్కడ నీకు ఎక్స్ కానీ ఓ కానీ ప్లాట్ అవుతుంది. రెండు ఒకటే. ఎక్స్ పెరగాలన్నా నీకు 3% పెరగాలి, డౌన్ కావాలన్నా 3%. ఎందుకంటే మనం ఇక్కడ 3% పెట్టాము. ఇది లాంగ్ టర్మ్ చార్ట్. ఇది ఇక్కడ నేను తీసుకోపోతే మీరు కర్సర్ ప్లేస్ చేస్తే ఇది 1996 ఉంది చూడండి. చూడు ఎంత తక్కువ చార్ట్ల ఎన్నేళ్ల క్రితం వెళ్ళిపోయింది చూడండి. నేను ఇక్కడ చూస్తే మీకు రిలయన్స్ లార్జ్ క్యాప్ కాబట్టి మీకు ఇక్కడ చాలా బుల్లిష్ వచ్చింది కదా. ఇది మీకు 2 వచ్చింది కదా. ఇక్కడ నేను ప్యాటర్న్స్ చెప్తా. మరి మనం అడిగిన ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దేంట్లో ప్యాటర్న్స్ ఎట్లా అని చెప్పేసి అన్నారు కదా, అది నేను చెప్తాను నేను.